విజయనగరం జిల్లాలో విశాఖ కారిడార్ అభివృద్ధిపై సీఎం చంద్రబాబు, లోకేష్, ఉత్తరాంధ్ర మంత్రులు అలాగే అధికారులు రివ్యూ మీటింగ్ నిర్వహించారు. భోగాపురం ఎయిర్పోర్ట్ జిల్లాకు వచ్చి పరిశ్రమల ద్వారా చుట్టుపక్కల ప్రాంతాల అభివృద్ధికి అవకాశాలు పెరుగుతాయని అధికారులు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 4 కారిడార్లలో మన జిల్లా ఉండటంతో కొండపల్లి శ్రీనివాస్ సంతోషం వ్యక్తం చేశారు. విశాఖపట్నం ఎకనామిక్ కారిడార్ మీద ఏ రకంగా మనం ప్లాన్ చేయాలి, విశాఖపట్నం ఎకనామిక్ కారిడార్ ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఒక ప్లానింగ్ నీతి ఆయోగ్ ద్వారా అభివృద్ధి ఏ రకంగా చేయాలి, ఈ కారిడార్ని ఏ రకంగా మనం ప్లాన్ చేస్తే గ్రోత్ ఇంజిన్ బాగా స్టార్ట్ అవుతుంది. అభివృద్ధి అనేది 17 ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఆ 17 ఫ్యాక్టర్స్లో కూడా అభివృద్ధి రావాలంటే ఎడ్యుకేషన్ కానీ, హెల్త్ కానీ, క్వాలిటీ ఆఫ్ లివింగ్ కానీ, ఎయిర్ పొల్యూషన్ కానీ, ఉద్యోగ అవకాశాలు కానీ, ఇండస్ట్రియలైజేషన్ కానీ, లేకపోతే ఇండస్ట్రీస్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కానీ, ఇవన్నీ ఫ్యాక్టర్స్లో కూడా మన ఉత్తరాంధ్రలో ఈ విశాఖపట్నం ఎకనామిక్ కారిడార్ ఏదైతే స్థాపించబడిందో ఈ కారిడార్ అభివృద్ధికి ఒక ప్లానింగ్ ఇవ్వడం జరిగింది. ఆ ప్లానింగ్ మీద ఫస్ట్ రివ్యూ మీటింగు మొన్న విశాఖపట్నం కేంద్రంగా గౌరవ ముఖ్యమంత్రి గారి అధ్యక్షన రివ్యూ పెట్టుకొని గైడెన్స్ ఇవ్వడం జరిగింది. మరి ముఖ్యంగా మన జిల్లా రావాల్సినటువంటి ఇండస్ట్రీస్ ఏంటి, దాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలనే దాని మీద ప్రధానంగా డిస్కషన్ చేయడం జరిగింది. ముఖ్యంగా మనకి భోగాపురం ఎయిర్పోర్ట్ రావడం వల్ల మన ప్రాంతంలో ఐటీ ఇండస్ట్రీస్కి స్కోప్ కానీ, టాయ్ మ్యానుఫ్యాక్చరింగ్ స్కోప్ కానీ, లేకపోతే ఈ టెక్స్టైల్ ఇండస్ట్రీ స్కోప్ కానీ, ఫార్మా ఇండస్ట్రీ స్కోప్ కానీ, ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ స్కోప్ కానీ, ఫెర్రో ఎల్ఐస్ ఇండస్ట్రీ స్కోప్ కానీ, ఇవన్నీ కూడా మనకి డీటెయిల్గా ఒక గ్రోత్ ఇంజిన్స్ కింద పెట్టడం జరిగింది. విశాఖపట్నం ఎకనామిక్